తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన హెల్త్ కార్డ్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎక్కడ చేసుకోవాలి, అలాగే మన హెల్త్ కార్డ్లో బెనిఫిషరీస్ లిస్ట్ ఎలా చూడాలి, హెల్త్ స్కీమ్కి ఎలిజిబుల్ ఉన్న హాస్పిటల్స్ ఎలా చెక్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా మనం ఒకటే చోట చెక్ చేసుకోవచ్చు. అదేలాగో ఈ వీడియోలో చూద్దాం. సో దానికోసం మనం ముందుగా ఏం చేయాల్సి ఉంటుంది అంటే గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసుకోవాలి. ఆ తర్వాత సెర్చ్ బార్లోకి వెళ్ళి NEHS అని టైప్ చేయాలి. న్యూ ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ అనమాట. సో మనకి మొదటిగా కనిపిస్తున్న వెబ్సైట్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో అక్కడ ట్యాప్ చేయాలి. మనం ట్యాప్ చేసిన వెంటనే మనకి వెబ్ పేజ్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. సో అలానే మనం స్క్రోల్ చేస్తూ కిందికి వెళ్తే ఎంప్లాయీ అండ్ పెన్షనర్ లాగిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో అక్కడ ట్యాప్ చేయాలి. ట్యాప్ చేయగానే మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి, హాస్పిటల్ లాగిన్, ఇంకొకటి ఎంప్లాయీ లాగిన్. సో మనం ఎంప్లాయీ లాగిన్ మీద ట్యాప్ చేయాలి. ట్యాప్ చేయగానే మనకి పేజ్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. సో ఇక్కడ ఏంటంటే 2 లాగిన్స్ ఉంటాయి, పాస్వర్డ్ లాగిన్ ఒకటి, OTP లాగిన్. సో పాస్వర్డ్ లాగిన్లో ఏంటంటే ఎంప్లాయీ ఐడి ఎంటర్ చేయాలి, పాస్వర్డ్ మీకు తెలిస్తే ఎంటర్ చేయాలి. లేదు పాస్వర్డ్ తెలీదు అనుకుంటే OTP లాగిన్ మీద క్లిక్ చేయాలి. సో OTP లాగిన్ మీద క్లిక్ చేస్తే ఏంటంటే ఇక్కడ మనల్ని ఎంప్లాయీ ఐడి లేదా పెన్షనర్ ఐడి అడుగుతుంది. సో ఇక్కడ మనం మన ఎంప్లాయీ ఐడి ఎంటర్ చేసేసేయాలి. ఎంటర్ చేశాక గెట్ OTP మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో మన రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి OTP అనేది పంపడం జరుగుతుంది. సో ఇక్కడ OTPని ఎంటర్ చేసి కింద కనిపిస్తున్న ఆప్షన్ వెరిఫై అండ్ లాగిన్ మీద ట్యాప్ చేయాలి మనం. సో ఇప్పుడు నేను నా OTP ఎంటర్ చేస్తున్నాను. OTP ఎంటర్ చేశాక వెరిఫై అండ్ లాగిన్ మీద క్లిక్ చేస్తే మనకి పేజ్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ మనకి ఎంప్లాయీ ప్రొఫైల్ అని చెప్పి పైన కనిపిస్తుంది. ఇక్కడ ఏంటంటే ఎంప్లాయీ ఐడి ఎవరిదైతే ఉందో వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ కనిపిస్తాయి. అలాగే మనకి ఇక్కడ క్విక్ యాక్షన్స్ అని చెప్పేసి ఇంకొక ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ డౌన్లోడ్ హెల్త్ కార్డ్ మీద ట్యాప్ చేయొచ్చు, లేదా బెనిఫిషరీస్ని చెక్ చేసుకోవచ్చు, అలాగే హాస్పిటల్స్ని చెక్ చేసుకోవచ్చు, స్కీమ్ ఇన్ఫో ఏంటో కూడా చూడొచ్చు. సో ఫస్ట్ డౌన్లోడ్ హెల్త్ కార్డ్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ మన హెల్త్ కార్డ్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ డౌన్లోడ్ కార్డ్ మీద క్లిక్ చేస్తే మనకి కార్డ్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ మేనేజ్ బెనిఫిషరీస్ మీద క్లిక్ చేసి చూద్దాము. సో మేనేజ్ బెనిఫిషరీస్ మీద క్లిక్ చేస్తే మనకి మన కార్డ్ మీద ఎంతమంది బెనిఫిషరీస్ అయితే ఉంటాయో వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ కనిపిస్తాయి. నెక్స్ట్ ఇక్కడ ఫైండ్ నియరెస్ట్ హాస్పిటల్ అనే దాని మీద క్లిక్ చేసి తెలుసుకుందాము ఎలా కనిపిస్తుందో. సో ఇక్కడ ఏంటంటే మనల్ని లొకేషన్ అడుగుతుంది. ఇక్కడ మనం క్లిక్ చేయగానే వెబ్సైట్ అనేది లొకేషన్ని డిటెక్ట్ చేసుకొని మనకి దగ్గరలో ఉన్న హాస్పిటల్స్ అన్నీ కూడా ఈ విధంగా మనకి చూపిస్తుంది. ఎంత డిస్టెన్స్లో ఉంది అనేది కూడా మనకి ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే 15-16 కిలోమీటర్స్లోనే కనిపిస్తుంది. సో ఇవన్నీ కూడా మన హెల్త్ స్కీమ్కి ఎలిజిబుల్ అయి ఉన్న హాస్పిటల్స్ అనమాట. ఆ హాస్పిటల్స్ మాత్రమే ఇక్కడ డీటెయిల్స్ కనిపిస్తాయి. అండ్ ఇక్కడ అబౌట్ స్కీమ్ ఇన్ఫో అంటే స్కీమ్ గురించిన మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ కింద చూసుకున్నట్టయితే యాక్టివ్ ట్రీట్మెంట్స్ అని చెప్పేసి ఇంకొక ఆప్షన్ కనిపిస్తుంది. అక్కడ ఏంటంటే మనం ఏదైనా ఇప్పుడు ప్రజెంట్గా ఏదైనా ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటే ఆ డీటెయిల్స్ అనేవి మనకి ఇక్కడ కనిపిస్తాయి. సో ప్రస్తుతానికి ఏం తీసుకోకపోతే నో కేసెస్ ఫౌండ్ అని చెప్పేసి చూపిస్తుంది. అండ్ కింద చూసుకుంటే ట్రీట్మెంట్ పాస్ట్ హిస్టరీ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ ఏంటంటే మనం ప్రీవియస్గా తీసుకున్న ఏవైతే ట్రీట్మెంట్స్ ఉన్నాయో వాటి డీటెయిల్స్ అన్నీ కూడా ఈ విధంగా కనిపిస్తాయి. కేస్ ఐడి, ప్రొసీజర్, అమౌంట్ అని చెప్పేసి ట్రీట్మెంట్స్ ఇక్కడ హిస్టరీ రూపంలో మనకు కనిపిస్తాయి అన్నమాట. ఈ విధంగా మనం మన హెల్త్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు, అలాగే మన బెనిఫిషరీస్ని చూసుకోవచ్చు. ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు మనకి దగ్గరలో ఏవైనా హాస్పిటల్స్ ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోవడానికి ఇది ఒక మంచి వెబ్సైట్ అని చెప్పొచ్చు. సో మనకి ఎమర్జెన్సీలో ఉన్నప్పుడు నియరెస్ట్ హాస్పిటల్స్ ఎలా ఉన్నాయని చెప్పేసి మనం ట్యాప్ చేస్తే మన లొకేషన్కి యాక్సెస్ ఇచ్చామంటే అంతే మనకి దగ్గరలో ఉన్న హాస్పిటల్స్ అన్నీ కూడా ఒక లిస్ట్ రూపంలో మనకి కనిపిస్తాయి. ఇంకా లేట్ చేయకుండా మీ హెల్త్ కార్డ్ని ఇప్పుడే ఈ వీడియోలో చూపించిన విధంగా డౌన్లోడ్ చేయండి. ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ నెక్స్ట్ వేవ్ ఎడ్యుటెక్ని ఫాలో అవ్వండి.